అదేవిధంగా ఇక్కడ బాధితులందరూ కూడా రాజుగారు 150 గజాలు ఇల్లు పోయింది. రాజుగారు బాలరాజు గౌడ్ 150 గజాలు, భగవంత్ గౌడ్ 200 గజాలు ఇల్లు, యాదగిరి గౌడ్ గారి 3 సెటాలు మొత్తం కంప్లీట్గా పోయినాయి. నరేష్ గారు, హనుమంత్ గారు, రామచందర్ గారు, రామచంద్రయ్య, ఇట్లా చాలా మంది, ఒక 10 మంది పేర్లు చెప్పినా వాళ్ళు ఇష్టానుసారంగా తీసుకుంటూ నోటీస్ ఇవ్వకుండా, అధికారులు మీటింగ్ పెట్టకుండా, కలెక్టర్ సమాచారం లేకుండా, ఆర్డీఓ సమాచారం లేకుండా, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు దగ్గరుండి పోలీసులు పెట్టించి బలవంతంగా ఇళ్ళని పిలిపిస్తారు. మరి ముఖ్యమంత్రి గారు నీకు ఓట్లు వేసే ప్రజలు వీళ్ళంతా, నీకు ముఖ్యమంత్రి అయినా వాళ్ళ గత మీద కూర్చున్నామంటే వీళ్ళంతా ఓట్లు వేస్తే వీళ్ళ భిక్షతమైన ముఖ్యమంత్రి అయినా. మరి నీ నియోజకవర్గ బాధితుల కన్నా, నీ నియోజకవర్గ ప్రజలకు కానీ, ఈ ఇల్లు కోల్పోయిన బాధితుల కన్నా నువ్వు అండగా ఉంటానా లేదా? కొంచెం నీకు సిగ్గు సరే ఉండదని అడుగుతున్నాను ముఖ్యమంత్రి. ఎందుకంటే సొంత బిడ్డలను చూసుకోవాలి. అవి నేను వాళ్ళ భిక్షతో ముఖ్యమంత్రి అయినా పోతే పోయినప్పుడు ఒక కలెక్టర్ని పంపించాలి, వీళ్ళందరూ కూర్చోబెట్టాలి, ఎవరెవరు ఇల్లు ఎంత పోతుంది, వాళ్ళకి ఎన్ని గజాల స్థలం పోతుంది, స్థలం ఇవ్వాలి. ఏదైనా కొత్త ఇల్లు కూలిపోతే ఇల్లుకు ఎంత ఎస్టిమేట్ అవుతుందో దానికి ఖర్చు కట్టేయాలి. అవన్నీ చేసి ఒప్పించినాక నువ్వు రోడ్డు తీయాలి. ఇక్కడ అభివృద్ధి పేరు మీద పెద్ద ఎత్తున అభివృద్ధి చూపిస్తున్నావు కానీ దోపిడీ ఎక్కువ. అభివృద్ధి చాలా ఉంటే బాగా దోపిడీ ఉన్నది. కాంగ్రెస్ కార్యకర్త కానీ, ముఖ్యమంత్రి కానీ, తిరుపతి రెడ్డి కానీ అన్న బుద్ధి రోజు వచ్చి నేను ఇబ్బంది కట్ చేసిపోతున్నాను, నీకు ఏదో పదవి లేకుండా వార్డు మెంబర్కి ఏదో తిరుపతి రెడ్డి వచ్చి ఇబ్బంది కట్ చేస్తున్నావు. కానీ ఇక్కడ ఓదార్చేసి నీకు తయారు లేదా తిరుపతి రెడ్డి గారు? నీకు రేవంత్ రెడ్డి సరే, ముఖ్యమంత్రి రెడ్డి బిజీ ఉన్నాడు, మరి నిన్నే పిలుస్తున్నావు, తిరుపతి రెడ్డి పిలుస్తున్నాడా? ఇలా ఓదార్చాలా లేదా? అధికారులను తీసుకొచ్చి కూర్చోయడా, కొత్తపల్లిలో కూర్చో, నందిపాడులో కూర్చో, ఎక్కడెక్కడ ఇల్లు కొనగొడుతున్నారు, మద్దూరులో కొనగొడుతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా, కొత్తపల్లిలో కానీ అదేవిధంగా చాలా గ్రామాలలో, వరంగల్ నియోజకవర్గం ఉన్న అన్ని రోడ్ల దగ్గర ఎక్కడైతే పోయిరో, ప్రతి ఊళ్ళలో ఎక్కడెక్కడైతే పోయిరో ఆ లిస్టు మొత్తం తయారు చేస్తాను. ఆ లిస్ట్ అంతా తీసుకొని కలెక్టర్ గారి దగ్గర పోతాం, బాధితులను తీసుకుపోతాం. వాళ్ళకు 150 గజాల స్థలం ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి 5 లక్షల ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. ప్రతి ఒక్కరికి 150. కొత్తపల్లిలో 6 ఎకరాల స్థలం ఉంది, ప్రభుత్వ పొలం. ఒక 5 ఎకరాల వెంచర్ చేయండి, వెంచర్ చేసి ఇవ్వండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క 200 గజాలు ఇవ్వండి. నీ చెమ్మే నాకు పోతున్నది. కానీ నీ తమ్ముడి మామో 400 కోట్ల విలువ చేసే భూమేమో హైదరాబాద్ అప్పచెప్తావు, అప్పనంగా అప్పచెప్తావు. ఈ కొండరెడ్డి మీ సొంత తమ్మునికి హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీలో 5 ఎకరాల గవర్నమెంట్ భూమి, 200 కోట్ల భూమేమో అప్పచెప్తావు. మీ సోదరుడికేమో 100 ఎకరాలు అప్పచెప్తావు. నీ ఇల్లేమో చెరువులు ఉంటుంది, కొడంగల్లో ఉన్న రెడ్డికుంటలో నీ చెరువు ఇల్లు ఉంటుంది, కానీ ఆ ఇల్లు ఊరగొట్టాడు. కానీ పేదల ఇల్లు కూడా ఉంటుంది. అభివృద్ధి తక్కువ కొడంగల్లో దోపిడీ ఎక్కున్నది, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల దోపిడీ ఎక్కున్నది. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అయితే కనీసం యాదగిరి గారు మొన్న ఫస్ట్ 40 ఫీట్లు అంటే పాపం అతను తీసుకున్నాడు, హోటల్ కట్టుకున్నాడు, మళ్ళీ ఒక 4 సెటాలు వేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి 60 ఫీట్లు తీసుకుని మళ్ళీ ఉన్నదాన్ని మళ్ళీ ఊరడానికి వస్తే ఆయన బాధపడి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని అవహేళన చేస్తుంది కాంగ్రెస్ నాయకులు. కోతిలా అధ్వానంగా కూడగొట్టు. ఎక్కడెక్కడైతే బాధితులు ఉన్నారో అందరం కూర్చోబెట్టి, 2 కలెక్టర్ని కూర్చోబెట్టి, ఎవరెవరికైతే ఇల్లు పోతుందో వాళ్ళందరూ 200 గజాల స్థలం ఇవ్వండి. ప్రభుత్వ భూమి మొత్తం ఉంది కదా, ప్రభుత్వ భూమిలో వెంచర్ చేయండి, 200 గజాల స్థలం ఇవ్వండి. ఒక ఇల్లు ఇవ్వండి, 2 ఇల్లు ఇవ్వండి. కొంచెం పేదవాళ్ళు ఉంటే 2 ఇల్లు ఇవ్వండి, 10 లక్షలు వస్తాయి. మీ ఇంట్లోకి ఏమి ఇస్తలేరు కదా, నీ తొందిస్తలేరు కదా, ముఖ్యమంత్రి ఉన్నావు కదా. మరి ఇంతమంది ఓట్లు వేసిన ప్రజలని ఇంత పంగనామాలు పెడితే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు?